వైసీపీకి కొత్త జోష్ వచ్చింది. ఇప్పటి వరకు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పక్షాన్ని ఎండగడుతూ తాము అమలు చేయబోయే పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటూ సాగిపోతున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారం చేస్తున్నారు. విడివిడిగా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో వైసీపీలో జోష్ తెచ్చేందుకు ప్రచార బాధ్యతలను విజయమ్మ, షర్మిల పంచుకుంటున్నారు. జగన్కు తోడుగా ప్రచార పర్వంలోకి దిగుతూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విజయమ్మ అక్కడి నుంచి కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను తిరిగి తీసుకురావాలంటే అది జగన్ వల్లే సాధ్యమవుతుందని విజయమ్మ అన్నారు. 9 ఏళ్లుగా ప్రజలతోనే మమేకమై ఉన్న జగన్ను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని విజయమ్మ ఆరోపించారు. ఈ రోజున్న రాష్ట్రాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడున్న పాలన చూసిన దాన్ని ఈ రోజున్న పాలన చూసినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళా తీసుకురావాలంటే అది కేవలం జగన్కి ఒక్కరికే సాధ్యమని నేను నమ్ముతా ఉన్నా. జగన్కి మీరు ఒక్కసారి అవకాశం ఇమ్మని ఆ బిడ్డను దీవించమని అడుగుతా ఉన్నా. ఇటు షర్మిల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలి రోజు మంగళగిరి నియోజకవర్గంలోనే విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో భూసేకరణ బాధితులతో వైఎస్ షర్మిల ముఖాముఖి నిర్వహించారు. ఉండవల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బెదిరించి తమ భూములు లాక్కున్నారని బాధితులు, గ్రామస్తులు షర్మిలకు తెలియజేశారు. చంద్రబాబుకు కావలసిన వారికి తమ భూములు కట్టబెట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి అనేవారు ప్రజల సేవ కోసం ఉండాలి కానీ అధికారం చెలాయించడానికి కాదన్నారు వైఎస్ షర్మిల. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దుర్మార్గంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి అన్నవాడు ఆ పదవి ఒక అధికారం అని భావించకుండా నేను ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక అవకాశం అని భావించేవాడు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలకు సేవ చేయడమే మహాభాగ్యం అనుకున్నారు. అందుకనే ప్రజలు అంత కలకలలాడారు. విజయమ్మ, షర్మిల ప్రచారంతో వైసీపీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది.